హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఈరోజు నేను నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిన చియా ఓట్స్ ఓవర్ నైట్ పుడింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఓట్స్ వేస్తున్నాం కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. మరి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లో ఓట్స్ని తీసుకున్నాను. ఈ ఓట్స్ నేను 4 స్పూన్స్ వరకు తీసుకున్నానండి. నేను తీసుకునే క్వాంటిటీ ఒకళ్ళకి సరిగ్గా సరిపోతుంది. ఇందులో 2 స్పూన్స్ వరకు చియా సీడ్స్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇందులో 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న లో ఫ్యాట్ మిల్క్ని వేసుకుంటున్నాను. లో ఫ్యాట్ మిల్క్ ఎందుకు వేసుకుంటున్నానంటే నేను వెయిట్ లాస్లో ఉన్నాను, అందుకని డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఇదే క్వాంటిటీ ఇందులో 1 స్పూన్ వరకు పీనట్ బటర్ని వేసుకున్నాను. నేను ఇక్కడ ఎలాంటి హనీ యూజ్ చేయట్లేదు, పీనట్ బటర్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. ఒకసారి ఈ పీనట్ బటర్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. నేను మీగడ లేని లో ఫ్యాట్ కర్డ్ని వేసుకున్నాను. ఈ పెరుగు కూడా దీంట్లో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఓవర్ నైట్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఓవర్ నైట్ బాగా సోక్ అయి ఉంటాయి ఓట్స్ మరియు చియా. చూసారా, ఇవి బాగా ఫర్మెంట్ అయి కూడా ఉంటాయి. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను దానిమ్మ గింజలు అయితే వేసుకుంటున్నానండి. మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు వేసుకోవచ్చు. కొన్ని దానిమ్మ గింజలు మరియు సన్నగా కట్ చేసుకున్న ఆపిల్ ని కూడా వేసుకుంటున్నాను. ఇందులో చాలా మంది బనానా వేస్తారండి. నేను బనానా తిననని చెప్పేసి ఇందులో నేను దానిమ్మ గింజలు మరియు ఆపిల్ ని వేసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 పచ్చి ఖర్జూరం, 1 అంజీర్, 2 అఖ్రూట్ని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. చాలామంది సోక్ చేసేటప్పుడే వేస్తారు. అలా వేసుకుంటే నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే మెత్తబడతాయి. ఈ టైంలో వేసుకోవడం వల్ల క్రంచీగా తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఈ నట్స్ని కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. లో ఫ్యాట్ మరియు హై ఫైబర్ కలిగే ఓట్స్ చియా ఓవర్ నైట్ పుడ్డింగ్ ఎలా చేయాలో చూసారు కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.